అబ్బా అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నారా जल्दी जारुको 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 वाले इनको पूर को पार हो गया मसाज जैसे का बड़ी ना हो गया पट्टी और तुम हो गया तुम ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు 07 వీడియో చేసేందంటే మీకు తెలిసిందే మేము అప్పుడప్పుడు ఏమంటారు ఈ మధ్య క్రికెట్ ఎక్కువ ఆడుతున్నామని చెప్పేసి సో ఆ క్రికెట్ చక్కర్ లా రీసెంట్ గా అయితే ఒక నైట్ మ్యాచ్ కి అయితే పోయినాం అనమాట సో దాంట్లో హర్షన్నకి అయితే షోల్డర్ ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే అయిందనమాట అది దాన్ని పట్టించుకోక ఇంకెక్కువైంది అనమాట సో నేను హాస్పిటల్ అంటే నాకు అది భయం రాబాయి ఇది భయం రాబాయి అని అన్నాడు అన్నాడు ఫోన్ చేసావు లేపుతలేడు సో డైరెక్ట్ ఇంటికి పోయి ఏం చేస్తున్నా అని చెప్పేసి ఆయన చేయికి అయితే కేపాలు తీసుకొని పట్టి కట్టించాం అనమాట ఒకసారి నీ భాషలో చెప్పు ఈ పిచ్చుకపోయింది సో ఎప్పటికీ నవ్వించే హర్ష ఇట్లా ఉండడం నాకు నచ్చుతలేదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకోవాలని చెప్పి హాస్పిటల్ అందు గురించి ఆడికైతే తీసుకుంటాం. ఆయన అయితే నవ్వించడానికి ట్రై చేస్తాం. ఏమన్నా ఉంటే నవ్వించాలంటే జస్ట్ హాండ్ అవుతాం యాసిడ్ రిలీజ్ పట్టేసుకో లేదా లేదు లేదు అవునా? అరే అట్లా కొట్టొద్దురా ఒకరు ఎట్లా కొడుతుంది చూడు. లైట్ లైట్ అరే నీకు నొప్పి అయిందా ఈయనకు నొప్పి అయింది? ఈయన కట్టింది పట్టి ఇంకో లైట్ వస్తలేదు ఇంకో లైట్ వస్తలేదు ఫోన్ చేస్తా లేపుతలేవు. పండుకుంటే పని అవుతుందా? కాదు కదా, లేవాలి కదా, తప్పదు కదా. అసలు ఏమైంది? ఏం కాదు మరి, ఎందుకు అనుకున్నావు? పండుకోండి జర నొప్పి ఉంది. నొప్పి ఉంటే పండుకుంటే తక్క కాదు. లేవు చెప్తా దానికి మందు మా దగ్గర లేవు. లేస్తావా నాడు మెల్ల చేస్తాడు. ఈ చేయి పట్టుకున్నాను ఏమైంది? So pleased to have a brother like you. You're not only my brother, you're also my friend. ఇవే పని ఇక నీది. ఎప్పటికీ ఎప్పుడు కొట్లాటలు పెట్టుకుంటాడు. ఇట్లా అనుకుంటావా? నొప్పి ఇట్లనే ఉంటుంది, తగ్గది. ఇట్లనే చూసుకుంటావా? ఎట్లయితే నువ్వు ఏం చేసుకోకపోతే పట్టి కనిపించుకుంటే మా ఇంట్లో చూడ ఉట్టి కనిపించుకున్న వీడియో కోసం అని చెప్పు. నొప్పి తగ్గుతా ఇగో నీకు నొప్పి తగ్గ నీకే నువ్వు మంచిగా ఉండడానికి వచ్చినాం బాయ్. చెప్పు ఇప్పుడు. 2 రోజులు రెస్ట్ ఇచ్చినా అనుకో రికవర్ అయిపోతుంది. ఏమైతే అరే 2 రోజులు రెస్ట్ ఇస్తే రికవర్ అయిపోతుంది. 2 రోజులు పట్ట కొట్టుకుంటే అవుతుందా? ఆయనకి పట్టి కట్టిస్తాం ఇష్టం వచ్చినట్టు గుంజుతారు. ఇష్టం రికవర్ 2 రోజులు రికవరీ ఐస్ పెడుతుంది. రికవరీ
ఇప్పటిదాకా చాయ్ వచ్చిన ఎట్లుంది మంచిగా చాయ్ అరే చాయ్ తాగి చూద్దాం రా భయ్ వేసుకో అది అప్పర్ వేసుకుంటా ఇదంతా ఏం కాదు మీ అమ్మాయి చెప్తా ఇవన్నీ ఏం కాదు చాయ్ తాగా నీకు వచ్చు మీ కొడుకు ఓకేనా చెప్పు నువ్వు కూడా మీ మమ్మీ చాయ్ మమ్మీకి చెప్తా నేను చెప్పుకుంటాను ఇంటికి వచ్చిన చాయ్ తాగియో ఈ అన్నకి అంకుల్ నమస్తే చెప్పు డాడీ చెప్పాలా చూపిస్తారు అరే ఇంకో డాడీ తెలియదు పోయిందనే తెలియదు అరే ల్యాప్టాప్ లెఫ్ట్ పట్టుకో जल्दी जारुको 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 वाले इनको पूर को पार చేసేది నీ మంచి గురించే కదా నీ మంచి గురించే కదా అరే అరే పిచ్చా ఇష్టం వచ్చినట్టు బుక్ చేస్తారు వాళ్ళు అరే పిచ్చోళ్ళ గుంజనికి అరే నీకు చెప్పాలా అరే దాంట్లో చేయించుకోవద్దురా ఏదో ఒకన్నరం పోయి ఒకన్నరం ఇది అయిపోయింది అనుకో మొత్తానికి వాడుకోవచ్చు నేను ట్రీట్మెంట్ చేసుకుంటా హాస్పిటల్ పోయి ఇంజక్షన్ టాబ్లెట్ వేసుకుంటారు ఇంకా దూరం తీసుకో పిచ్చోళ్ళ మారా ఆయన తక్కువ అవుతుందనే కదా మనం తీసుకొచ్చింది మా ఇంట్లో వీడియో కోసం అని చెప్తాం వీడియో కోసం అని కాదు చెప్పడా నువ్వు అర్థం చేసుకో అది 2 రోజుల్లో రికవర్ అయిపోతాను నేను తట్టుకుంటే ఇంకా తగ్గుతుంది కదా పేరు తట్టుకోవాలి అరే అరే అది ఇష్టం వస్తున్నా భయం అవుతుంది అరే అరే నేను ఎప్పుడు రాలేరా సరే అదే వాళ్ళు రాయొద్దా అని మంచిగా అడుగు నీకేముండదు తెలిసిపోయిందా ఇప్పుడు ఇట్లా నొప్పి వస్తుంది ఆడ మంచి సున్నితంగా లేదు ఆయన మంచిగా చేస్తారబ్బా రాసుకుంటున్న వాళ్ళు పెట్టిన పిచ్చోళ్ళ తెలియలేదా నీకే తగ్గుతుంది అనేది తీసుకొచ్చింది చేస్తారు ఎందుకు గుంజుతారు ఎంత గుంజాలి అంతే గుంజుతారుగా పనిచేసాడు కాదు పెడతాము మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం. అరే పిచ్చోళ్ళ నీకు
మంచిగా అయితే అని చెప్తే వద్దురా వద్దురా జరిగింది అప్పటి నుంచి చూడరు మనం ఇచ్చేయాలి చేయకు నేను కూడా ఉద్దేశించుకుంటా అదెందుకు చెప్తారు ఆడెందుకు నొప్పి ఇన్నుంది ఎవరన్నారు నొప్పి ఇట్లా ఇట్లా అంటే వస్తాయి నిజంగా అనుకునేను అన్న కూర్చో నీ గురించే వెయిటింగ్ రైట్ రైట్ అరే అవసరం అక్కడ వెళ్ళి ఇక్కడ అక్కడ వెళ్ళి ఇక్కడ పెట్టి అక్కడ కూర్చోలేదు ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య ఈడికుంది అన్నా ఏమైతుంది కాదు మంచిగా నరం మీద నరం రాస్తే అన్ని కదలాలి అవు అయితే కావాలంటే అట్లే చేయాలి అరే ఆగ బాబు మళ్ళా మ్యాచ్ ఆడాలని కదా ఆ మాత్రం ఉండదు గట్టిగా పట్టుకోమంటే పట్టుకుంటాం ఇంకా రాయకుంటే అసలేడు ఏం చేస్తుండే పాడుతుండేమో అబ్బా అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నారా అబ్బా ఏం యాక్టింగ్ చేస్తుంటారా బాబు ఇది నీకు ఒక్కరికి పట్టుకున్నట్టుంది ప్రపంచం పట్టుకోలేదు అట్లా చేస్తున్నా యాక్టింగ్ అడుగు అని టైం ఆరైందంటు చేయాలి గట్టిగా రాయి మంచిగా దెబ్బకే తక్కగాలి తెలుగు వస్తుందన్న మొత్తం పోవాలి గంట తక్కువ ఓవర్ యాక్టింగ్ చేస్తాను అన్న ఈ అట్టలు పెడతాడన్న దీని తమాషాలు ఎక్కువ ఉంటాయి చారణకు బారన మసాలా నొప్పి తెలుస్తుంది నొప్పి ఉంటుంది మరి 2 నిమిషాలు ఒప్పుపోయి నీ గురించే కదా ఎట్లా అంటే సెట్ కావాలి అది ఇప్పుడు దాకా అన్నట్టు బాగుండే అన్న ఇది బాగాలేదన్న ఇది ఏం కాదు అన్న ఏడ నొప్పుకుంటాడు రాయన గట్టిగా పెట్టి అదే బాబు ప్లీజ్ రాదు వద్దురా 2 నిమిషాలు అయిపోతుంది ఇంకో 2 నిమిషాలు సెట్ అయిపోతుంది సార్ 2 ఆయన ఏం వదులుకున్నా పక్క వాళ్ళతో పరిశాన్ని అవుతుంది నువ్వు వదులుకు అన్న లేదు తమ్ముడు లేదు రాయన్ ఎదవను నేను గూడు చెట్టు ఎదవనండి నేను అసలు మంచిని కదండి చాయ్ పత్తి నువ్వేనా పండుగ కొనుక్కుంటే చేస్తున్నావు ప్లాస్టిక్ పైప్ ఉన్న దానిలో అరే కూర్చోరా బాబు
చూడండి ఏడవతాడా లొల్లి పంచాలు పెట్టుకుంటాడు. ఇప్పుడు రాపియాలి కదా పట్టుకుంటాది వదులుతలేదని 3 రోజులు నుంచి చేయలేపుతలేడు. నాకు రాకే 3 రోజులు అయింది. 3 రోజులు ఈ పద్ధతేనా అంటే చూసి రాపించుకోవాలి. ఎట్లే చిన్న పిల్లలంటే ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు ఒరుడు ఎక్కువ పరిచయం అవుతున్నా అన్న రాసు తక్కువ ఒరుడు ఎక్కువ భయ్యా లేదు ఏం లేదు భయ్యా నువ్వు రాసే రోడ్ మీద అందరూ అరే ఆగే చూడన్నా ఇగో ఆడిపించుకొని మొత్తం ఆగమానం చేసుకొని వచ్చి నాకెందుకో కరెక్ట్ కొంచెం కొంచెం రాస్తే మంచిగా ఉంటుంది. అరే వద్దురా అరే తుప్పా అచ్చే పోయా అరే చూడు చేస్తారుగా ఇగో ఇక్కడ చూడండి చెప్తే అయినాడు ఎవరు ఎంబడి పడితే అరెంబడి వాళ్ళు ఉల్లి పచ్చారు అయిందే కదా ఇదొకటి ఫస్ట్ ఉత్తరంగా మళ్ళా ఓడిగా కాక 7 గంట అరే అంతానం లేపారా కొంచెమే లేపాలి. అంతానం నుంచి నిన్న పట్టుకుంటారు బ్యాట్ కూర్చొని అప్పటి నుంచి నాకు మసాజ్ చేసినప్పుడు అడిగినా ఓగయా అని పట్టి కొడుతుంటే ఓగయా ఓగయా అంటున్నావు. చాయ్ తాగుదాం ఇప్పుడు కాఫీ అలా తాగుతాడు మీరు అలాగా మెల్లగా వేసుకో ఓ అంటావు మళ్ళా చాయ్ తాగు బండి పైన రావా? నడుచుకుంటాను పోతా ఆటోలో పోతాను. అయ్యా ఎందుకు
అడిగిను చేపించుకున్నా సచ్చినా కదా. అరే మంచిగా పిచ్చోని అరే మంచి కాదు అరే ఇష్టం వచ్చినట్టు గుంజుతారు. నీకు తెలుసా రా అది ఏం పెయిన్ ఉంది. అరే ఇంకో నువ్వు నా మాట విన్నావా రా లేదు కదా ఇష్టం వచ్చినట్టు అడిగి వెళ్ళిపోయాను. ఒక్కసారి విన్నావా ఇప్పుడు నీ కోసం చేసుకో సచ్చినా కదా. కరెక్టే మంచి గురించి చేయించిండు వాడ నేను కూడా అడుగుతాము. కరెక్టే నా మంచిగా మరి చెప్తుంటున్నాడు అలిగి వెళ్ళిపోతుండు తెలుసా అందరు తీసుకొని వచ్చిండు తెలుసా పిచ్చోడా ఇంత దూరం ఏం చెప్పిండు పిచ్చోడా వాడాలి కూర్చుంటే నీ వాళ్ళు కూర్చుంటా ఎంత దూరం వచ్చాడు నేను ఏమంటున్నా కదా కంచె ఒకడైతే అది మించెవాడొకడే వేగమొకడు త్యాగమొకడు. లోన్ కోసం అడుగుతున్నాడా చెప్పి మనం మంచి పని చేసాం లైట్ తీసుకో. ఇప్పుడు నీకు ఇంతనే ఉండాలి నీ ఎట్లా నీకు నిజంగా చెప్పాలంటే పిచ్చా మేము రానిక చెప్పు. నేను చెప్పింది అర్థమవుతుందా నా మాట కూడా నిన్న స్టార్టింగ్ చిన్న తాకితున్నావు కదా అందుకే పట్టుకొచ్చి ఉన్నాడు. నా కోసం ఏంటంటే అక్కడ నువ్వు మాట ఇంటలేవు వెళ్ళిపోతున్నావు అడిగి నేను అందుకే వచ్చి అనుకున్నాను. ఏం చేస్తావు అదే అరే నువ్వు మళ్ళా వారి కోసం వచ్చినట్టు మాట్లాడితే భయపడి వచ్చి నీకోసమా వారి కోసం చెప్పు. మీకు చెప్దాం అనుకుంటున్నాను మీరు ఇంటలేరు. మీరేమో అడిగి వెళ్ళిపోతున్నావు ఏదైతే అది రాబోయే నొప్పి ఎట్లుంటో మంచిగా. అరే రాపించుకున్నాం భయ నొప్పికి కోపం తెచ్చి నడుచుకుని వెళ్ళిపోతున్నా ఎవరు నేను అనకుండా నా దారి వెళ్ళిపోతున్నా రాబోయే నొప్పి కంప్లీట్ ఏమన్నా ఏమన్నా అలిగిపోతున్నావు నొప్పికి కోపం వచ్చేసి నాకు ఏం చేయాలి అర్థం కాదు. అరే సారీగా అరే చెప్పి కూడా ఇవ్వట్టుకోవాలా మనం అనుకుంటారు కదా. అరే నడరాబే కాళ్ళు చేయలు అన్ని ఇవ్వట్టుకోం అనుకుంటా. అరే నడరా అరే నాకు కోపం వచ్చింది నేను ఎవరినేమో రాసి ఎంత గిలగిల కొట్టుకున్నాడా మళ్ళీ ఇక్కడ నేను ఏడ తిట్టినారా నిన్ను నా దారికి గురించి మేము వచ్చి నీ రాపించి పోతే మళ్ళీ వదిలేసిపోతావు నువ్వు. నేను ఎవరిని ఏమనలేదు కానీ నా దగ్గర నడుచుకుంటూ దానికి మీరు అంటే మేము కుక్కలకి నీ ఎంబడి రావాలి నువ్వు పోతే. మీరు ఎప్పుడు రాలేదు ఎవరు వచ్చి అందుకే నేను తీసుకొని వచ్చింది మరి మళ్ళీ నాకు అరే గుంజుతుందా ఇదంతా అరే గుంజుతుండ్రా ఇదంతా నడ్రా అరే నడ్రా గుంజుతుండ్రా ఇదంతా నేను తెచ్చినప్పుడు